అమ్మ సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ప్రజాపాలన కార్యక్రమం రేపటి నుండి ప్రారంభమవుతుందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. ఈ మేరకు నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు 28వ తారీఖు నుంచి జనవరి 6 తారీఖు వరకు ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమవుతుంది. తల్లి సోనియా గాంధీ ఏదైతే తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలకి తెలంగాణ సంపద గడప గడపకు చేరాలనే ఉద్దేశంతో ఏదైతే మాట ఇచ్చింది 6 గ్యారంటీల పథకం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కాంగ్రెస్ పెద్దలు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, పెద్దలు సీనియర్ నాయకులు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో రేపు 28వ తారీఖు నుంచి ఆలేరు నియోజకవర్గంలో 186 గ్రామాలు, 2 మున్సిపాలిటీలో 24 బూతులు, మొత్తం 210 బూతులకు గాను ప్రతి బూత్ నుంచి ప్రజాపాలన ద్వారా గ్రామసభ నిర్వహించి ఏదైతే తల్లి ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రజల నుంచి నేరుగా గ్రామసభ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉన్నందున ఆలేరు ప్రజలందరూ కూడా తమ తమ ఇంటికే దరఖాస్తు వస్తుంది. ఆ దరఖాస్తును మీకు కావాల్సినటువంటి రేషన్ కార్డు కానీ, పెన్షన్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, చేయూత పథకం కానీ, గృహలక్ష్మి కానీ ఏది అవసరం ఉన్నా మీరు ఆ పథకం ఫామ్లో నింపవచ్చు. ప్రతి ఇంటి నుంచి నేరుగా గ్రామసభ ద్వారా సంబంధిత అధికారులు దరఖాస్తు స్వీకరిస్తున్నందున మీ గ్రామంలో దండోరాతో పాటు గ్రామసభతో పాటు తీసుకునే ప్రతి దరఖాస్తును మీరు దరఖాస్తు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ 6 గ్యారంటీ స్కీమ్లో మీరు అందరూ భాగస్వాములై ఎవరికి ఎలా అర్హతలు ఉంటే అందులో అర్హతల వాళ్ళందరికీ కూడా ఈ 6 గ్యారంటీ స్కీమ్లు వర్తిస్తాయి. కాబట్టి రేపటి నుంచి 28వ తారీఖు నుంచి జనవరి 6 తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. సంబంధిత అధికారులు ఏ రోజు మీ గ్రామం వచ్చి గ్రామసభ నిర్వహించి దరఖాస్తులు తీసుకుంటారు. కాబట్టి ఆలేరు ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. తల్లి సోనియమ్మ తెలంగాణ ప్రజల కోసం, ముఖ్యంగా ఆలేరు ప్రజల కోసం గడప గడప కోసం ఈ పథకాలు అనేది విస్తరిస్తున్నాయి. కాబట్టి దీంట్లో అందరూ పార్టీలకు అతీతంగా మన ఆలేరును అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు గ్రామసభ ద్వారా తమ ఆర్జీని ప్రభుత్వ ద్వారాకి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇది ఒక మంచి శుభ పరిణామం. ప్రభుత్వం వచ్చిన 2 రోజులకే 2 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసుకున్నాం. మిగతా వాటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం నేరుగా గ్రామసభ ద్వారా దరఖాస్తులు తీసుకునే కార్యక్రమం ప్రారంభమైన ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ, మిగతా మిత్రపక్షాలు కానీ, ఏ పార్టీలో అయినా అందరూ కూడా గ్రామసభ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.